ఓకే ఈరోజు భగవాన్ సత్యసాయిబాబా పుట్టపర్తి ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ప్రతినిత్యం ప్రతి నెల అనేక సేవా కార్యక్రమాలు ఈ ట్రస్ట్ తరపున రాష్ట్ర వ్యాప్తంగా, అలాగే పుట్టపర్తిలో అయితే అనేక సేవా కార్యక్రమాలు ఆ బాబా గారి పేరు మీద జరుగుతూ ఉంటాయి. అక్కడ మనిషికి కావలసినటువంటి జ్ఞానాన్ని, విద్యని, వైద్యాన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ ట్రస్టు బాబా గారు ఉన్నప్పుడైతే ఇంకా ఎక్కువ, బాబా గారు లేకపోయినా ఆయన పేరు మీద ఆయన ఆశీస్సులతో నిత్యం కూడా జరుగుతూ ఉంటాం మనం చూస్తూ ఉన్నాం. ఎంతోమంది విద్యార్థులు చదువుకుంటూ ఉన్నారు, ఎంతోమంది వైద్య కళాశాలలో డాక్టర్లు అయ్యారు, ఉచితంగా వైద్యం పొందుతూ ఉన్నారు. అలాగే పుట్టపర్తి వెళ్ళినటువంటి అందరికీ కూడా ఉచిత అన్నదానంగా అనే కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అలాగే విజయవాడలో గతంలో బుడమేరు వరదలు వచ్చి విజయవాడ చాలా ప్రాంతాలు మునిగిపోయినప్పుడు రత్నాకర్ గారు, ట్రస్ట్ చైర్మన్గా ఉన్న రత్నాకర్ గారు ఇచ్చేసి, ఈ ట్రస్ట్ ప్రముఖులందరూ కూడా ఇచ్చేసి మరి లక్షల రూపాయలతో ఆ రోజు ఇక్కడ బాధితుల్ని ఆదుకొని స్వయంగా వాళ్లే ఆ నీళ్లలోకి దిగి వాళ్ళు చేతుల మీదుగా బాధితులకి మా నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు చేశారు. అది అందరం కూడా చూసాం. నిత్యం కూడా అనేక కార్యక్రమాలు, కుట్టు మిషన్లు, విద్యార్థులకి బుక్స్, చదువుకు సహాయం చేయటం నిత్యం ఈ పెద్దలందరూ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటుంది. చాలా సంతోషం. అలాగే ఈరోజు చుట్టుకుంట సెంటర్లో ట్రాఫిక్ సిగ్నల్ పాయింట్, ఎక్కడైతే ఆనాడు బాబా గారు విజయవాడ విచ్చేసి దిగినటువంటి స్థలం ఇది, ఇక్కడి నుంచి ఆయన మందిరానికి వెళ్ళినటువంటి స్థలం ఇది. దాంట్లోనే ఆనాటి నుంచి కూడా పెద్దలు, ఈ ట్రస్ట్ మెంబర్లందరూ కూడా అడిగారు నన్ను, ఇక్కడ ఒక బాబా గారి పేరు మీద ఒక ట్రాఫిక్ కంట్రోల్ పోస్ట్ని ఏర్పాటు చేస్తామని. నేను వెంటనే దానికి అనుమతులు ఇచ్చాం. ఇవాళ స్థానిక ట్రస్ట్ మెంబర్లు అందరి చేతుల మీద ఇది ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది. ఏది ఏమైనా ఇలాంటి మంచి ట్రస్టులు, మంచి చేసే కార్యక్రమాలకు అన్నింటికి కూడా ప్రభుత్వ పరంగా స్థానిక శాసనసభ్యుడిగా ఎప్పుడూ వాళ్ళకి అండగా ఉంటానని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.